హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లోకేష్ సింగపూర్ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను ఒక పెద్ద కాలువ దగ్గర ఉన్నాను. అంటే ఈ కాలువ ఎలా అంటే వాటర్ రైనింగ్ వచ్చినప్పుడు వాటర్ ఎలా డిశ్చార్జ్ అవుతుంది, ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడికి వెళ్ళి ఆ వాటర్ ఏం చేస్తారనేది మనం ఈ వీడియోలో చూస్తాం. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలో అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి మన క్లౌడ్స్ చూస్తున్నాం, అంటే వెదర్ చూస్తున్నాం అనమాట. బీభత్సంగా క్లౌడ్స్ వచ్చేసింది. అసలు ఇప్పుడున్న చూపిస్తుండే కండిషన్కి అయితే వర్షం కానీ వస్తే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఎంత వర్షం పడ్డా కానీ సిటీలో వాటర్ అంతా వచ్చేసి ఇట్లా నీట్గా డ్రై అయ్యి ఇట్లా పెద్ద కాలువలోకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడైతే మనం చూడండి, ఇక్కడ కాలువ పక్కన ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది అంటే జాగింగ్ చేసుకోవడానికి ఇలా తిరగడానికి మన వాళ్ళు ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇక్కడ అసలు మొత్తం చెట్లు ఉంటాయి, సైడ్ అంతా క్లీన్గా ఉంటుంది. అసలు మన వాళ్ళు ఈ హాలిడేస్లో వస్తే వంటలు చేసుకొని అంతా ఇక్కడ వచ్చి తిని ఇక్కడే కూర్చొని ఇక్కడే రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు అనమాట మన వాళ్ళంతా. ఈ జనరల్గా ఈ ఫారిన్ వర్క్ పర్మిట్లో వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఇలానే ఉంటారనమాట. అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటుంది, ఇక్కడ అసలు చల్లగా ఉంటుంది. సో అందరూ ఇక్కడే ఉంటారు అనమాట. చూడండి, ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ ఉంది. నెక్స్ట్ కాలువకి అటు సైడ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం కాలువ చూస్తాం ఒకసారి. కాలువ ఎలా ఉంటుందో చూడండి, ఎంత పెద్దదో చూడండి. ఇది కాలువ, ఇది ఎంత వాటర్ వస్తుందంటే అసలు వర్షాలు బాగా పడితే ఇది ఫుల్ అయ్యి ఇట్లా సైడ్లో కూడా వచ్చేస్తుంది అనమాట. మన ఊర్లో కూడా పెద్ద పెద్ద వంకలు అనేది వస్తాయి కదా, అట్లా అనమాట. పెద్ద పెద్ద ఫ్లో వచ్చినప్పుడు అట్లా వస్తుంది, కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది అనుకుంటుంటారు ఇది సముద్రానికి వెళ్తుంది అని చెప్పి. ఎక్కడ సముద్రానికి వాటర్ని అయితే వదలరు అనమాట. అంటే చిన్న చిన్న ఇవి పక్కన అయితే అట్లా కలుస్తుంది. అది కూడా డైరెక్ట్ సముద్రానికి వెళ్తూ ఇట్లా చిన్న చిన్న గుంటల్లాగా వదిలి అందులో నుంచి అట్లా కలుపుతారు, అంతేగాని డైరెక్ట్గా అయితే వదలరు. 2015 నుంచి ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి అయితే ఇక్కడ ఒక 2 ప్లేసెస్లో వాటర్ రీసైక్లింగ్ చేస్తున్నారు. అది రీసైక్లింగ్ చేసి ఇట్లా కన్స్ట్రక్షన్ సైడ్ అయితే వదులుతున్నారు అనమాట. నార్మల్ యూసెస్ కింద వదులుతున్నారు. సో అది కూడా బెటరే. ఇంకో 2-3 ఇయర్స్లో వచ్చి మంచి వాటర్ కూడా రిలీజ్ చేసేలాగా న్యూస్ ఉంది. సో ఆల్రెడీ ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇలాగే ఇక్కడే మనం తిరిగి కథలు కొడితే మనల్ని బాగా తడిపి పంపిస్తుంది అనమాట వర్షం. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేశారంటే ఎప్పటికప్పుడు మంచి వీడియోస్ అప్డేట్ అనేది నోటిఫికేషన్ వస్తుంది అనమాట. చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు.